మనం మాట్లాడాలి. పదకొండవ క్లాస్లో మనం డ్రింక్ పెట్టుకుంటాము. ఈ 11వ క్లాస్ పేరు ఏం పేరు అని అంటే సువార్తకు ఆహ్వానం, సువార్తకు ఆహ్వానం, సువార్తకు ప్రతిస్పందన. సువార్తకు ఆహ్వానం, సువార్తకు ప్రతిస్పందన. ఉద్దేశాన్ని మనం రాసుకుందాం. ఉద్దేశం అనే హెడ్డింగ్ పెట్టుకొని మనం రాసుకుందాం. సువార్త ప్రకటన తర్వాత సువార్త ఆహ్వానం ఇవ్వటం. సువార్త ప్రకటన ద్వారా సువార్త ఆహ్వానం ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి. సువార్త ప్రకటన ద్వారా సువార్త ఆహ్వానం ఇవ్వటం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి. 2, సువార్త ఆహ్వానానికి ప్రజలు ఎలా స్పందించారో అర్థం చేసుకోవడానికి. రెండో ప్రశ్న, సువార్త ఆహ్వానానికి ప్రజలు ఎలా స్పందించారో అర్థం చేసుకోవడానికి. మూడో ప్రశ్న, ఒక వ్యక్తిని దేవుని యొద్దకు మరియు రక్షణ అనుభవంలోనికి ఎలా నడిపించాలో అర్థం చేసుకోవడానికి. ఒక వ్యక్తిని దేవుని యొద్దకు మరియు రక్షణ అనుభవంలోనికి ఎలా నడిపించాలో అర్థం చేసుకోవడానికి. ప్రాముఖ్యమైన వచనాలను మనం చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం. చదువుకోండి. తీసిన వాళ్ళు ఎవరైనా చదువు సహకరిస్తే ముందుకెళ్ళాలి. ఎవరికి రక్షణ అంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలట, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని హృదయమునందు విశ్వసించాలట. అప్పుడు ఈ రెండు ఎప్పుడైతే జరుగుతుందో మూడవదిగా మనం రక్షింపబడతామంట. యోహాను సువార్త ఎప్పుడైతే యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటామో, మృతుల్లో నుండి ఆయన లేసాడని మన హృదయం ముందు విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం రక్షింపబడతామో అప్పుడు మనము ఆయన పిల్లలుగా మనము మార్చబడతామంట. ఏం చేస్తామండి? ఆయన పిల్లలు అయిపోతామంట. ఆయన పిల్లలు అవుటకు ఆయన మనకి అధికారము అనుగ్రహించేటట. అప్పటి వరకు మనం ఆయన పిల్లలము. చూడండి, యేసు ప్రభు దేవుడిని నోటితో ఒప్పుకోవాలి, ఆయన మృతుల్లో నుండి లేచాడని మనము నమ్మాలి, హృదయం ముందు విశ్వసించాలి. అప్పుడు మనం రక్షింపబడతాం. అప్పుడు ఆయన రైట్ను వెంటనే ఏం చేస్తాడంటే ఆయన పిల్లలుగా, దేవుని పిల్లలుగా మనకి అధికారాన్ని ఇస్తాడట. ఏం చేస్తాడండి?
అధికారాన్ని ఇస్తాడట. రైట్. అపోస్తుల కార్యాలు 2:38 వాక్యాన్ని చదువుకుందాం. తర్వాత అపోస్తుల కార్యాలు 16:31 కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2:38, అపోస్తుల కార్యాలు 16:31. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అవును, అప్పుడు ఏం పొందుతారంట? మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారంట. ఇప్పుడు చూడండి ఎంత కృప. నోటి ద్వారా ఎవరైతే ఒప్పుకుంటారో వారికి విశేషమైన కృప. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పరిశుద్ధాత్మ వరం పొందితేనే తప్ప మనకి అధికారము మన అధికారులుగా మనం ఉండలేం. తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథము 16 అధ్యాయం. ఇప్పుడు ఎలా జరిగిందంటే విశ్వాసించడం వల్ల అతని ఒక్కడి విశ్వాసించడం వల్ల ఇంటి వారు అందరూ కూడా రక్షణలోనికి వచ్చేసారండి. ఎంత మెరాకిల్లో చూడండి, ఎంత అద్భుతమో చూడండి, ఎంత కృప దొరికిందో ఈ యొక్క జైలు నాయకుడిగా. ఎవరున్నారమ్మా అక్కడ? సరసాల నాయకుడు. చూడండి, అంతలో సరసాల నాయకుడు మేల్కొని సరసాల తలుపులన్నీ తెరిచిన ఎదుట చూచి ఖైదీలు పారిపోరనుకొని కత్తి దూసి తాను చంపుకొని పోయిన. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, ఐలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం. ఎంత దేవుని కృప దొరికిందో చూడండి. హల్లెలూయా. సువార్త ఆహ్వానం అనేది హెడ్డింగ్ పెట్టుకుందాం. మనం సువార్త ఆహ్వానం అని హెడ్డింగ్ పెట్టుకుందాం. రాసుకుందాం పాయింట్లుగా. సువార్తకు ఆహ్వానం అనేది ఒక వ్యక్తి తన జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించమని ఇచ్చిన పిలుపు. సువార్తకు ఆహ్వానం అనేది ఒక వ్యక్తి తన జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించమని ఇచ్చిన పిలుపు. సువార్త మనం చేసేటప్పుడు మనం ఏం చెప్తామో, యేసు ప్రభుని మీరు నమ్మండి అని చెప్తాం. అవునా కదా? అది పిలుపు అంట. అదేమంట? లోకంలో ఉన్న వారిని సత్యంలోనికి, జీవంలోనికి నడిపించే పిలుపు అది. ఆ తర్వాత 2 పాయింట్, సువార్త ప్రకటన ఎల్లప్పుడూ ఆహ్వానంతో ఉండాలి. సువార్త ప్రకటన ఎల్లప్పుడూ ఆహ్వానంతో, ఒకసారి మా మందిరానికి రండి, ఒకసారి యేసు ప్రభుని తెలుసుకోండి అని ఆహ్వానించాలంటే వారిని. అది సువార్త ప్రకటన ఎల్లప్పుడూ ఆహ్వానంతో ఉండాలి. మూడో వేగం రాసుకుందాం. ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వకుండా సువార్తను పంచుకోవటం అంటే
ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వకుండా సువార్తను పంచుకోవటం అంటే కొయ్యాలనే ఉద్దేశం లేకుండా విత్తడం. కొయ్యాలనే ఉద్దేశం లేకుండా విత్తడం. చూడండి, ఇందులో 3 మాటలు మనకి దాగి ఉన్నాయి. సువార్త మనం చేసేటప్పుడు ఏం చేయాలంట? పిలవాలంటండి. మనం ఏం చేయాలా? పిలవాలి. అది ఏం చేయాలంటే యేసుక్రీస్తును అంగీకరించమని పిలవాలట. తర్వాత వారిని మనం డైలీగా వాళ్ళకి ఏం చేయాలంటే ఆహ్వానించాలంట. మనం రండి అని ఏం చేయండి? రండి అని ఆహ్వానించాలట ప్రతిసారి, ఎల్లప్పుడూ అని ఉండాలి. అందుకే తర్వాత 3వదిగా ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వకుండా సువార్తను పంచుకోవటం అంటే కొయ్యాలనే ఉద్దేశం లేకుండా విత్తడమే అని. ఎందుకైనా అంటే వారు ప్రతిస్పందించారా లేదా అంతవరకు కూడా మనం తీసుకెళ్ళకపోతే, వారు విన్నారా లేదా, వారు అంగీకరించారా లేదా అన్నది వారికి అర్థం కాకుండా మనం విత్తితే అందులోనంట మనం కొయ్యాలనే ఉద్దేశం లేకుండా విత్తడం అంట. వాళ్ళు ఎట్లా పోతే అట్లా పోనీలే, నేను మాట చెప్పుకొని వెళ్ళిపోతాను అనే థాట్ కొద్దిమందికి ఉంటుంది. అయితే అలాంటి వారిని గురించి మాట్లాడుతుంది ఏంటంటే, ఒక వరిసేను విత్తనాలు వేసేటప్పుడు ఆ వ్యక్తి, ఆ రైతు ఏమనుకుంటాడంటే కొయ్యాలన్న ఉద్దేశంతోనే కొత్తాడా, లేకపోతే ఏ విత్తనం మొలకపోయినా పర్వాలేదని వేస్తాడంటారా విత్తనాలు? కొయ్యాలనే విత్తనం. అయితే మనం సువార్త చెప్పేటప్పుడు కూడా మనం ఏం చేయాలంట? వారిని ప్రతిస్పందించారా లేదా, వారి ఎలా విన్నారు, అసలు వారు ఎలాగా, వాళ్ళ భావాలు ఎట్లా ఉన్నాయి, మారేరా లేదా అని డైలీగా వారిని ఏం చేయాలంటే మౌల్డ్ చేయాలట, వారిని పరిశీలించాలంట. మనం ఆ భారం మనకు కావాలట. అట్లాగా మనం తీర్చిదిద్దాలి. 2వదిగా మన సువార్త ఆహ్వానాన్ని ఎందుకు ఇవ్వాలి? ప్రశ్న. మనం సువార్త ఆహ్వానాన్ని ఎందుకు ఇవ్వాలి? 2వ ప్రశ్న. సువార్త ఆహ్వానం అంటే ఏంటన్నదంటే 3 ప్రశ్నలు. ఇది ప్రశ్న. మనం సువార్త ఆహ్వానాన్ని ఎందుకు ఇవ్వాలి? అసలు మన సువార్త ఎందుకు చెప్పాలంటారు? అంతేనా? సువార్త ఎందుకు చెప్పాలి మనం? అదే విందాం. మీ మాటలు ఎలా ఉన్నాయో, ఈ మాటలు ఎలా ఉన్నాయో విందాం ఒకసారి. పాయింట్లుగా మనం రాసుకుందాం. విన్న ప్రతి వ్యక్తికి సువార్తకు ప్రతిస్పందించే అవకాశం ఇవ్వాలట. విన్న ప్రతి వ్యక్తికి సువార్తకు ప్రతిస్పందించే అవకాశం ఇవ్వాలి. ఈ మాటని నేను వివరిస్తాను కొద్దిగా. చూడండి, మనం చెప్పేసి వచ్చేది కాదట. వారికి ఏమర్థమైంది, వారు ఎలా విన్నారో, మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తున్నారా లేదా అని మనం ఏం చేయాలంటే చెప్పాలట, అడగాలట. అర్థమైందండి? మనం చెప్పేసి వచ్చాడు కాదు. ఆ విన్నాన్ని బట్టి మీరేం తీర్మానం చేసుకున్నారో, మీకు ఎలాగా అనుకుంటున్నారు, ఇంతకుముందు ఇలా మీ ఆలోచనలు లేదంటే ఇప్పుడు కొత్తగా ఏమన్నా ఆలోచనలు, ఇలాగ వాళ్ళని మనం అడగాల. అది రెండోగా మనం రాసుకుందాం. రెండో పాయింట్. విన్న ప్రతి వ్యక్తికి సువార్తకు స్పందించే అవకాశం ఇవ్వాలి. ఇది ఫస్ట్లో వచ్చినట్టుంది కదన్నా. అదే ఇక్కడ ప్రింట్ మళ్ళీ అదే పడ్డది. మూడవదిగా మనం పాయింట్ పెట్టుకుందాం. 3వ పాయింట్ సువార్త ఆహ్వానము. 3వ పాయింట్ సువార్త ఆహ్వానం వినేవారికి
క్రీస్తును స్వీకరించే నిర్ణయం తీసుకోవడంలో అవకాశం ఇస్తుంది. సువార్త ఆహ్వానం వినేవారికి క్రీస్తును అంగీకరించే నిర్ణయము తీసుకోవడంలో అవకాశం ఇస్తుంది. సువార్త చెప్పడం వల్ల ఏం జరుగుతుందండి? క్రీస్తును అంగీకరించడం జరుగుతుందండి. ఏమవుతుంది? క్రీస్తును అంగీకరించడం జరుగుతుంది. ఇది తప్పకుండా, అందుకని మనం సువార్త చేయాలి. సానుకూలమైన స్పందన మనం ఎలా ఆశించవచ్చు? ప్రశ్న, మూడో ప్రశ్న. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్లమ్మా. సానుకూలమైన స్పందన మనం ఎలా ఆశించవచ్చు? పాయింట్లుగా రాసుకుందాం చక్కగా. వారు తమ సొంత భాషలో సువార్తను అర్థం చేసుకుని ప్రతిస్పందించే విధముగా సువార్త యొక్క ప్రకటన స్పష్టంగా ఉండాలి. మన సువార్త ఎలా ఉండాలంటమ్మా? వారి సొంత భాషలో సువార్తను మనం ఏం చేయాలా? చెప్పడం నేర్చుకోవాలట. ఏం చేయాలంటే, ఇప్పుడు హిందీ మాట్లాడినోడికి, హిందీ వచ్చినోడికి తెలుగు సువార్త చెప్తే బాగుంటుందా? అవ్వదు. కొండోడికి ఇప్పుడు మనం వేరేగా ఎలా అంటే అవుతుందా? ఆయన దగ్గర ఎలా మాట్లాడాలి? అలాగే మాట్లాడాలి. అందుకని అంటున్నారన్నమాట, వారు తమ సొంత భాషలో సువార్తను అర్థం చేసుకొని ప్రతిస్పందించే విధముగా సువార్త యొక్క ప్రకటన స్పష్టముగా ఉండాలి. రెండవ పాయింట్ని రాసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పిస్తారో. ఇప్పుడు ఇలాగా వారికి సానుకూలంగా మన సువార్త పంచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా పాపాన్ని ఒప్పింపజేయగలడు. మూడో పాయింట్గా రాసుకుందాం. వినేవారు సిద్ధముగా ఉంటే సువార్తకు సహజమైన మరియు స్వచ్ఛత ప్రతిస్పందన ఆశించవచ్చు. వినేవారు సిద్ధముగా ఉంటే సువార్తకు సహజమైన మరియు స్వచ్ఛంద ప్రతిస్పందన ఆశించవచ్చు. వినేవారు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. అదే విషయం. ఇప్పుడు మనం దారిని పోతూ ఉంటాం. పోతూ ఉండి రే యేసుప్రభుని నమ్ముకోరురా అంటే బాగుంటుందా? బాగుంది. వాళ్ళు ఎలా ఉండాలమ్మా? సిద్ధంగా ఉండాలి. అది మనం వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదనేది మనం గమనించాలి. రైట్. హెడ్డింగ్ పెట్టుకుందాం. సువార్త ప్రకటనకు వచ్చిన కొన్ని అకస్మాత్తుగా ప్రతిస్పందనలు ఉదాహరణలు. సువార్త ప్రకటనకు వచ్చిన కొన్ని అకస్మాత్తుగా ప్రతిస్పందన ఉదాహరణలు. సువార్త ప్రకటనకు వచ్చిన కొన్ని ఆకస్మిక ప్రతిస్పందన ఉదాహరణలు. కొన్ని విషయాలు మనం రాసుకున్నామండి.
అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం నుండి 38వ వాక్యం. చదవండి. వారి మాట విని హృదయములో నచ్చుకొని, సహోదరులారా చూడండి మేమేమి చేద్దామని వారు ఎలా స్పందించారో చూడండి. మేమేమి చేద్దామని పేతురును అడగగా, ఆ. అపోస్తలులను అడగగా, చాలా వారు చూడండి, వారి మాట హృదయములో నచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా. ఎలా స్పందించారండి వాళ్ళు? అడిగారు. వారు ఏం చేయాలో మీకు అర్థమవుతుందో? వారు ఏం చేయాలో ఇప్పుడు సేవకులను అడుగుతున్నారు. ఇప్పుడు వరకు ఆ నిర్ణయం లేదు. మీకు అర్థమవుతుందా? ఏం చేయకూడదో ఏం చేయాలో ఇప్పుడు సేవకులను అడిగేలాగా వచ్చారు. ఒకప్పుడు అడగవసరం లేదు, వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు విన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు సేవకులు అడిగేటట్లుగా ఇప్పుడు ఆత్మీయంగా మారిపోయారు. ఇప్పుడు వరకు మేము శారీరకంగా ఉన్నాం, మేము ఏం చేసినా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు. మీకు అర్థమైందండి? ఇప్పుడు మేము ఎలా పడితే అలా ఉండకూడదు. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు ఎలా స్పందించారో చూడండి. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేయకూడదో ఇవన్నీ కూడా సేవకులు తెలియజేస్తున్నారు అనమాట. అదే ఇప్పుడు సువార్త వినడం వల్ల ప్రజలకు ఏ కలగాలని అంటే మేము ఎలా ఉండాలి, మేము ఎలా జీవించాలి, మేము ఎలా నడవాలి, ఇవి మీరు సువార్త చెప్పేటప్పుడు మీ వార్త విన్న, మీ సువార్త విన్న ప్రజల నుంచి మీరు కోరాలి. అది విత్తనం వేసేటప్పుడు కొయ్యకంట ఉండకూడదు, ఆ ఉద్దేశం లేకుండా ఉండకూడదు. మీరు సువార్త చెప్పేటప్పుడు ఈ స్పందనకి ప్రజలు తీసుకొచ్చేటట్లుగా ఉండాలి. అట్లా లేకపోతే అవదమాట. చూడండి వాళ్ళు చేయంగా వాళ్ళ స్పందన ఎలా ఉందో. సహోదరులారా మేమేం చేయాలా అని అడిగారు. వారి స్పందన ఎలా ఉందో. స్పందన అనే ప్రతిస్పందన అని హెడ్డింగ్ పెట్టుకొని రాసుకుందాం. సహోదరులారా నేను ఏం చేయాలి? పాయింట్లుగా మనం రాసుకుందాం అండి. దాన్ని అక్కడ అలా పెట్టి 2 పాయింట్లు అలా రాసుకుందాం మనం. మొదటి పాయింట్, శక్తివంతమైన మరియు అభిషేకంతో కూడిన సువార్త శక్తివంతమైన మరియు అభిషేకంతో కూడిన సువార్త ప్రకటన తరచుగా సువార్తకు ఆధ్యాత్మిక ప్రతిస్పందనను తెలుస్తుంది. శక్తివంతమైన మరియు అభిషేకంతో కూడిన సువార్త ప్రకటన తరచుగా సువార్తకు ఆధ్యాత్మిక ప్రతిస్పందనను తెలుస్తుంది. రెండో పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు వినేవారు హృదయాన్ని ఒప్పిస్తారు మరియు వారు సువార్తను అంగీకరిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వినేవారి హృదయాన్ని ఒప్పిస్తారట. ఒప్పించేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు వినేవారి హృదయాన్ని ఒప్పిస్తారు మరియు వారు సువార్తను అంగీకరిస్తారు.
ఈ సహోదరులారా నేను మీరు ఏం చేయాలి అనే మాటని వారు ఎప్పుడు పలికారండి, ఎప్పుడు మాట్లాడగలిగారు? పెందుకొస్తు రోజున అంటండి. మేడగేస్తాం ఎక్కడ? పెందుకొస్తు రోజున పేతురు ప్రసంగం అని హెడ్డింగ్ పెడదాం అక్కడ. అందులోనే అవి చిన్న గ్యాప్ ఏమైనా ఉంటే చక్కగా పెద్ద అక్షరాలతో అక్కడ రాసుకుందాం. రిఫరెన్స్ రాశారు కదా, రిఫరెన్స్ దగ్గర అని ఇక్కడ పెందుకొస్తు రోజున పేతురు ప్రసంగం అని అక్కడ హెడ్డింగ్ పెట్టుకుంది. మీకు తెలియాలి చక్కగా పేతురు పెందుకొస్తు రోజున ఏం జరిగిందో అది. ఇక్కడ పాయింట్లుగా మనం రాసుకున్నాం కదండి, ప్రతిస్పందన అని. అలాగే రెండో పాయింట్ మనం రాసుకుందాం. ప్రతిస్పందన మొదటి పాయింట్గా రాసుకుందాం. రెండో పాయింట్గా మనం సువార్త ఒప్పుదల నమ్మకం. సువార్త ఒప్పుదల నమ్మకం. చూడండి, సువార్తను వారు ఏం చేశారు? నమ్మారు. దేవుని వాక్యం విని తర్వాత నమ్మారండి. సువార్తనే విన్నారు, తర్వాత నమ్మకం కూడా ఇందులో ఉంది. ఏంటి ఆ నమ్మకం? చూడండి, వారి మాట విని హృదయంలో నచ్చుకున్నారు. అంటే సువార్త వినడం వల్ల ఏమవుతుంది? పాపమేదో బయటపడుతుంది. నమ్మకం కలగడానికి కారణం ఏంటో చూడండి. సహోదరులారా మేమేం చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడిగారు. నమ్మకం అంటే అది రాయాలి. సహోదరులారా మేమేం చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడిగారట. అంటే ఇప్పుడు ఇంతకుముందు పెద్దల మాటలు, నాయకుల మాటలు, ప్రెసిడెంట్ మాటలు, సెక్రటరీ మాటలు వినేవారు, వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని. కానీ ఇప్పుడు దైవజనుడి చేతుల్లోకి వచ్చేస్తున్నారు వీళ్ళు. దేవుడి చేతుల్లోకి, పరిశుద్ధాత్మ చేతుల్లోకి వచ్చేస్తున్నారు. సహోదరులారా మేమేం చేద్దామని కడమ అపోస్తులను, పేతురును కడమ అపోస్తులను అడగగా ఎలా అడుగుతున్నారో చూడండి. మేమేం చేస్తే పరలోకం వస్తుంది, మేమేం చేస్తే యేసే మా దగ్గరికి వస్తుంది, మేమేం చేస్తే యేసే దగ్గరికి మేము వెళ్తామని గొప్ప గొప్ప విషయాలు. ఇదే నమ్మకం అండి. ఏం చేయకూడదో ఏం చేయాలో తెలుసుకోవడమే నమ్మకం మాట. అందులో మూడో పాయింట్గా రాసుకుందామంటే సువార్త ఆహ్వానం. ఇప్పుడు ఎప్పుడైతే పేతురును కడమ అపోస్తులను మేము ఏం చేయాలన్నా అడిగారో వారు ఏం చేస్తున్నారంటే సువార్త ఆహ్వానం ఇస్తున్నారు అన్నమాట. మూడో పాయింట్గా సువార్త ఆహ్వానం అని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. బా వండర్ఫుల్ ఆహ్వానం కదండి. మీరు మారు మనసు పొందండి అన్నాడు ఆహ్వానంలో. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్టిజం పొందమంటున్నాడు యేసునామలో. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారని ఎంత 3-4 ఆహ్వానాలతో వాళ్ళు పిలుస్తున్నాడండి. ఇందులో 4వ పాయింట్గా రాసుకుందంటే అపోస్తుల గారి 2వ అధ్యాయం 40వ వాక్యంలో ఏముందంటే సువార్త హెచ్చరిక అని హెడ్డింగ్ పెట్టుకుందాం. 4వ పాయింట్గా సువార్త హెచ్చరిక. అపోస్తుల గారి 2:40 మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఎంత వండర్ఫుల్ హెచ్చరిక చూడండి. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరయ్యి రక్షణ పొందుడని వారికి హెచ్చరించాడంటండి. ఈ తరం ఎలా ఉందండి?
మూర్ఖతరం, ఏ చెప్పినా మూర్ఖులే. ఆ తరానికి మనం ఏం చేయాలి? వేరవ్వాలట. ఏమవ్వాలా? వేరవ్వాలి. హెచ్చరిస్తున్నాడు అన్నమాట. రైట్, ఎడ్డికి పెట్టుకుందామండి. సువార్త కథ నుండి మనం ఏం నేర్చుకుంటాం. పేతురు కథ నుండి మనం ఏమి నేర్చుకుంటాము? పేతురు కథ నుండి మనము ఏమి నేర్చుకుంటాం. చూడండి, కొన్ని పాయింట్లు మనం రాసుకుందాం చక్కగా. శక్తివంతమైన మరియు అభిషేకంతో కూడిన సువార్త ప్రకటన. పేతురు సువార్తలో ఏముందండి? శక్తివంతమైన మరియు అభిషేకంతో కూడిన సువార్త ప్రకటన ఉందట. శక్తి ఉండాలా, అభిషేకం కూడా అక్కడ పనిచేయాలండి. మనం సువార్త చెప్పేటప్పుడు రెండు లేకపోయి ఒక కన్ను లేకపోతే ఒక కన్ను ఉంటే ఎలాగో, ఒక చెవి ఉంటే ఒక చెవి లేకపోతే ఎలాగో, అట్లాగే ఒక చెయ్యి ఉంటే ఒక చెయ్యి లేకపోతే, ఒక కాలు ఉంటే ఒక కాలు లేకపోతే ఎలాగో, అలాగే శక్తివంతమైన మరియు అభిషేకంతో కూడిన సువార్త ఆయన ప్రకటించారంటే. శక్తి ఉండాలి, అభిషేకం కూడా మనకు ఉండాలి. రెండో పాయింట్గా రాసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి సువార్త విన్నవారిని ఒప్పింప చేయటం వల్ల, పరిశుద్ధాత్మ దేవుడి సువార్త విన్నవారిని ఒప్పింప చేయటం వల్ల కలిగిన ఆధ్యాత్మిక ప్రతిస్పందన. పరిశుద్ధాత్మ దేవుడు విన్నవారిని ఒప్పింప చేశాడంటే, ఒప్పింప చేసాడు కనుకే ప్రతిస్పందించాడు. సహోదరులారా, మేము ఏం చేయాలని. పరిశుద్ధాత్మ దేవుడు సువార్త విన్నవారిని ఒప్పింప చేయటం వల్ల కలిగిన ఆధ్యాత్మిక ప్రతిస్పందన. మూడోదిగా పాయింట్, స్పష్టమైన సువార్తాహ్వానం. స్పష్టమైన సువార్త ఏం ఆహ్వానించాడండి ఆయన? మీరు ఏం చేయమన్నాడు? పాపక్షమాపణ నిమిత్తం మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం. ఎంత ఆహ్వానం చూడండి, స్పష్టమైన ఆహ్వానం. అదేంటండి? స్పష్టమైన ఆహ్వానం. నాలుగోదిగా రక్షించమని వేడుకోవటం మరియు హెచ్చరించడం. రక్షించుకోమని వేడుకోవటం మరియు హెచ్చరించటం. ఏం జరిగాయండి? ఈ మూర్ఖ తరము నుంచి మీరు వేరే రక్షించుకోమని హెచ్చరించాడు. ఎంత వండర్ఫుల్ విషయాలు చూద్దాం. రెండో పాయింట్గా మనం రాసుకుందామండి. చైల్డ్ ఎడ్డింగ్గా పెట్టుకుందాం. సరసల అధికారి మరియు కుటుంబం యొక్క ఆధ్యాత్మిక ప్రతిస్పందన. సరసల అధికారి మరియు కుటుంబం యొక్క ఆధ్యాత్మిక ప్రతిస్పందన. చూడండి, అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం 25వ వచనం నుండి 33 వచనాల వరకు. అందుకు వారు ఈ ఒక్క విషయం అక్కడ రాసుకుందామండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుడని చెప్పి. ఆ విషయాన్ని అక్కడ చదువుకుందాం. మీరు ఇంటికి వెళ్ళి చక్కగా ఆ అధ్యాయం చదివితే బాగుంటుంది.
అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పారు. వాళ్ళు ఎమ్మటనే వారు ఏం చేశారండి, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సువార్త చెప్పించుకొని రాత్రంతా వారు సువార్త చెప్పారంటే ఇంటి వారు అందరికీ. పగటి వేళలో వెమ్మటనే వారు బాప్టిజము తీసుకున్నారు, పాప క్షమాపణ పొంది. ఎంత గొప్ప విషయమో చూడండి. దేవుని యందు విశ్వసించిన వాడి తన ఇంటి వారితో కూడా ఆనందించేటండి. హల్లెలూయా. రెండో పాయింట్, అందులోనే రెండో పాయింట్గా రాసుకుంటాం. అది పౌలు మరియు శీల యొక్క అద్భుత విడుదలకు సరసాల అధికారి యొక్క ప్రతిస్పందన. పౌలు మరియు శీల యొక్క అద్భుత విడుదలకు సరసాల అధికారి యొక్క ప్రతిస్పందన. పాయింట్లుగా రాసుకుందాం. మొదటి పాయింట్ అలాగా, దేవుని శక్తి యొక్క ప్రత్యక్షత. ఏంటంటే దేవుని శక్తి యొక్క ప్రత్యక్షత. రెండవదిగా గొప్ప భూకంపం, పునాదులు కదిలించబడ్డాయి. గొప్ప భూకంపం, పునాదులు కదిలించబడ్డాయి మరియు తలుపులు తెరుచుకున్నాయి, సంఖ్యలు విప్పబడ్డాయి. అసలు ఆ యొక్క జైలాది నాయకుడు, సరసాల నాయకుడు ఎందుకు అలాగా మారిపోయాడు ఎమ్మటనే అంటే దేవుని శక్తిని ప్రత్యక్షపరిచాడు అక్కడ. తర్వాత గొప్ప ఆ యొక్క భూకంపము, పునాదులు కదిలించబడ్డాయి, తర్వాత తలుపులు తెరుచుకున్నాయి, అవే తెరిచేసుకున్నాయట, సంఖ్యలు కూడా విప్పబడిపోయాయట. మూడో పాయింట్గా రాసుకున్నాం, సరసర అధికారి ఓదార్పు సందేశం. మమ్మల్ని మీరు హాని చేయకండి, ఎందుకంటే మేమంతా ఇక్కడ ఉన్నాం. అధికారి, సరసాల అధికారికి ఓదార్పు సందేశం. మిమ్మల్ని మీరు హాని చేసుకోకండి, ఎందుకంటే మేమంతా ఇక్కడ ఉన్నాం. అందుకే నేను ఆయన స్పందించేది అట్లా. నాలుగో పాయింట్, ఆకస్మిక స్పందన, భయము మరియు వణుకు. ఈ సువార్త మనల్ని ఎలా తీసుకెళ్తుందంటే ఆయన ప్రత్యక్షత, ఆయన దేవుని శక్తి యొక్క ప్రత్యక్షత మనల్ని ఏం చేస్తుందంటే భయపెడుతుంది, వణికిస్తుందట. అప్పుడు ఈ రెండు మనకు జరిగినప్పుడు రక్షింపబడడానికి నేనేం చేయాలి అని అడిగారట. ఆకస్మిక ప్రతిస్పందన, భయము మరియు వణుకు. రక్షింపబడటానికి నేనేం చేయాలి అని అడిగేటట్టండి. రైట్, హెడ్డింగ్ పెట్టుకుందామండి. సరైన సువార్త ఆహ్వానాన్ని మనం ఎలా ఇవ్వగలం? సరైన సువార్త ఆహ్వానాన్ని మనం ఎలా ఇవ్వగలము? పాయింట్లుగా మనం రాసుకుందామండి. సువార్త ప్రకటన ఎల్లప్పుడూ ఆహ్వానంతో ముగించబడాలి. ఏం చేయాలండి? ఆహ్వానించవాలి. అమ్మా రండి, అయ్యా రండి అనేసి. ప్రభుని ఒకసారి తెలుసుకోండి, ప్రభు మంచివాడు, గొప్పవాడు, శక్తిమంతుడు, జీవాధిపతి అని వాళ్ళని మనం ఏం చేయాలంటే నమ్మండి అని మనం ఆహ్వానించాలి. సువార్త ప్రకటన ఎల్లప్పుడూ ఆహ్వానంతో ముగించబడాలి. రెండో పాయింట్గా
సువార్తకు ఆహ్వానం అనేది ఒక వ్యక్తి తన జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించమని ఇచ్చిన పిలుపు. సువార్తకు ఆహ్వానం అనేది ఒక వ్యక్తి తన జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించమని ఇచ్చిన పిలుపు. సువార్త అంటే ఏంటండి? ఆయన ఒక వ్యక్తిని తన జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించమని ఇచ్చిన పిలుపంట సువార్త అంటే. మూడో పాయింట్గా, ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వకుండా సువార్తను పంచుకోవటం అంటే, ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వకుండా సువార్తను పంచుకోవటం అంటే కొయ్యాలనే ఉద్దేశం లేకుండా విత్తడమే. ఇందాక మనం రాసుకున్నాం కదా, అది ప్రతిస్పందించాలంట. రైట్, ఇంకొక హెడ్డింగ్ పెట్టుకుందామండి, సువార్త ఆహ్వాన పద్ధతులు. సువార్త ఆహ్వాన పద్ధతిలో అనే హెడ్డింగ్ పెట్టుకుందాం. దాని కిందని మరొక చిన్న హెడ్లైన్గా పెట్టుకుందండి. హెడ్లైన్గా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు అనే హెడ్లైన్. అది హెడ్డింగ్ అయితే హెడ్లైన్గా పెట్టుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. పాయింట్లుగా రాసుకుందండి, కొన్ని పాయింట్లు ఉన్నాయి చక్కగా. మీరు యేసును మీ జీవితంలోనికి స్వీకరించాలనుకుంటున్నారా? మీరు యేసును మీ జీవితంలోకి స్వీకరించాలనుకుంటున్నారా? మనం అడగాలంటండి. రెండో ప్రశ్న, రెండో పాయింట్, మీరు తిరిగి జన్మించారా? మనం అడగాలట. వాళ్ళు ఏం చెప్పగలరు? దాన్ని బట్టి మన సువార్త ముందుకు వెళ్తుంది అన్నమాట. మూడవ పాయింట్, మీరు రక్షింపబడాలనుకుంటున్నారా? నాలుగవ పాయింట్, యేసు మీ పాపాన్ని క్షమించాలనుకుంటున్నారా? ఎప్పుడైతే ఈ ప్రశ్నలు మనం వేస్తామో వారు జవాబులు చెప్పేటప్పుడు ఆ జవాబులు గుండా మన జవాబులు కూడా వెళ్తాయి. ఆ జవాబు ఈ జవాబు యాడ్ అయిన తర్వాత వారు రక్షింపబడడానికి అవకాశాలు ఉంటాయి. ఐదో పాయింట్గా, మీరు ఈరోజు చనిపోతే మీరు మీ జీవితాన్ని ఎక్కడ గడుపుతారు? ఇదే వండర్ఫుల్ ప్రశ్న అన్నమాట. మీరు ఈరోజు చనిపోతే మీరు మీ జీవితాన్ని ఎక్కడ గడుపుతారు అని మనం ఏం చేయాలి? ప్రశ్నించాలి. హెడ్డింగ్ పెట్టుకుందామండి, సువార్త ఆహ్వానానికి ప్రతిస్పందన. సువార్త ఆహ్వానానికి ప్రతిస్పందన. ఇవి కూడా పాయింట్లు ఉన్నాయి, మనం రాసుకుందాం చక్కగా. వారి స్పందన ఎలా ఉంటుంది? అవును లేదా కాదు, అవును లేదా కాదు. మనం మాట్లాడేటప్పుడు వారు ఏం చేస్తారు? నమ్ముకోనంటే నమ్ముకోరు, ఆ నమ్ముకుంటామంటే మనం ముందు తీసుకెళ్ళచ్చు. వారి స్పందన ఎలా ఉంటుంది? అవును లేదా కాదు, ఎస్ ఆర్ నో. ప్రతిస్పందన అవునైతే ఒప్పుకోలు ప్రార్థనలో వారిని నడిపించండి. వారిని ఏం చేయాలి? వెమ్మటనే ఒప్పుకోలు ప్రార్థనలు నడిపించాలంటండి. ఆమేన్, హల్లెలూయా. మూడో పాయింట్గా, సమాధానం లేదు అయితే వారి అవసరాల కోసం ప్రార్థించండి. సమాధానం లేదు అయితే వారి అవసరాల కోసం
ప్రార్థించండి. ఎప్పుడైతే మనం సువార్త చెప్పేటప్పుడు వారు సమాధానం ఇవ్వలేదో వారి అవసరతల కొరకు మనం ప్రార్థన చేయాలట. రైట్. 4వ పాయింట్, సువార్తను స్వీకరించడానికి వారి హృదయం సిద్ధమయ్యే వరకు ప్రార్థించండి. ఎంతవరకు చేయాలంటే వారి సువార్త వినే వరకు మనం ప్రార్థన చేయాలి. ఒక సువార్త ప్రతిస్పందన ప్రార్థన. ఒక సువార్త విన్న తర్వాత ప్రతిస్పందించిన తర్వాత ప్రార్థన. ఇది నేను చక్కగా మీకు ఒక 2 మాటల్లో చెప్పేస్తాను, చక్కగా అది రాసేసుకుందాం. ప్రియమైన యేసు, ప్రియమైన యేసు అని ఒక 6 లైన్లు వదిలేయండి. నేను మీకు వాట్సాప్ పంపుతాను, దీన్ని మీరు చక్కగా రాసుకుంటుంది. 6 లైన్ల తర్వాత చక్కగా ఇంకో ప్రశ్న మీరు రాసుకుంటుంది. ప్రశ్న రాయండి. ఒక వ్యక్తి ఒప్పుకోలు ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలి? వదిలేయాలంటారా? పట్టుకోవాలంటారా? నడిపించాలంటారా? అయితే ఏం చేయాలి ఇక్కడ మాట్లాడుతుంది. ఒక వ్యక్తి ఒప్పుకోలు ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలి? 2 పాయింట్లు 3 పాయింట్లు అలా ఉన్నాయి, మనం రాసుకుందామండి. ఫస్ట్ పాయింట్, వారిని ప్రోత్సహించాలి. వారిని ఏం చేయాలండి? ప్రోత్సహించాలండి. ప్రోత్సహించాలి. రెండో పాయింట్, వారికి రక్షణ గురించి భరోసా ఇవ్వాలి. ఏం చేయాలండి? నువ్వు రక్షింపబడ్డావు అని మనం ఏం చేయాలి? భరోసా ఇవ్వాలట. చూడండి, ఆ 2వ ప్రశ్నలోనే ఆ పాయింట్లోనే ABCDలు పెట్టుకుందాం. ABCD అని పెట్టుకుందాం. అందులో రాసుకుందాం అండి. మీ పాపములు క్షమింపబడ్డాయి. 1 జాను 1వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారం మీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పాలంట. మనం ఎప్పుడైతే పాపములు ఒప్పింపబడ్డాయో అప్పుడు వెమ్మటినే భరోసా ఇవ్వాలంటే వారికి. ఎవరు ఇవ్వలేరండి భరోసా. ఎవరైనా ఇవ్వగలరా? యేసు ప్రభువుని నమ్ముకున్న మనమే ఇవ్వగలం. ఆమేన్. హల్లెలూయా. 1 జాను 1వ అధ్యాయం 9వ వాక్యం మీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పాలట. B, మీరు దేవుని బిడ్డలయ్యారని చెప్పాలట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం మీరేమయ్యబడ్డారండి? దేవుని బిడ్డలయ్యారని చెప్పాలంటే భరోసా ఇవ్వాలంట కదా. మనం ఏం భరోసా ఇస్తాం? మనం మీరు దేవుని బిడ్డలయ్యారు, మీ పాపములు క్షమింపబడ్డాయి అని మనం చెప్పాలంటండి. ABC రాసుకుందాం. మీరు తిరిగి జన్మించారని చెప్పాలంటండి. జాన్ 3:3, యోహాను సువార్త 3:3, 3వ అధ్యాయం 3వ వచనం. D, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందని చెప్పాలంటండి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం కూడా. అబ్బా, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒప్పుకోలు ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఎలా నడిపించాలండి? వారిని ప్రోత్సహించాలి. రెండోది, వారికి రక్షణ గురించి భరోసా ఇవ్వాలి. ఏమివ్వాలి భరోసా అంటే మీ పాపాలు క్షమింపబడ్డాయని చెప్పాలి. వాక్యాల ప్రకారంగా 1 జాను 1:9 ప్రకారంగా మీరు దేవుని బిడ్డలయ్యారని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం చెప్పాలట. మీరు తిరిగి జన్మించారు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 3 ప్రకారంగా చెప్పాలట. మీ పేరు జీవ గ్రంథాల్లో రాయబడిందని రెవల్యూషన్ ప్రకారంగా 20వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం చెప్పాలట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారంగా మనం వారికి భరోసా మనం ఇవ్వాలంటండి. స్తోత్రం. మరొక ప్రశ్న, ఒకరిని ప్రభు యొద్దకు తీసుకొచ్చిన వెమ్మటనే మనం ఏం చేయాలి? ఒకరిని ప్రభు యొద్దకు తీసుకొచ్చిన వెమ్మటనే మనం ఏం చేయాలి? ఇది కూడా A అని పాయింట్ పెట్టుకుందామండి. A అని పాయింట్ పెట్టి వెమ్మటనే సాక్ష్యం ఇవ్వమని వారిని ప్రోత్సహించండి. ఏం చేయాలండి? వాళ్ళని
వెమ్మటనే సాక్ష్యం ఇమ్మని వారిని ప్రోత్సహించండి. ఏ అనే పాయింట్ ఏ అనేది పెట్టుకొని వెమ్మటనే సాక్ష్యం ఇమ్మని వారిని ప్రోత్సహించండి. అందులోనే 1, 2, 3 అని పెట్టుకుందామండి. 1, 2, 3 అని పెట్టుకుందాం. పెట్టుకొని మనం రాసుకుందాం. సమరయ స్త్రీ కథ 4వ అధ్యాయం. ఆవిడ ఏం చెప్పిందండి? వెమ్మటనే సాక్ష్యం ఇచ్చిందా లేదండి? ఎవరు మాట్లాడరు, రాసేసుకుంటున్నారు. సూపర్గా రాసేసుకోండి. 2వ పాయింట్, దయ్యం పెట్టిన వారిని కథ. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 20వ వాక్యం. వాడు ఏం చేసాడండి? ఆ పట్టణంలో సువార్త ప్రకటించడం లేదండి, సాక్ష్యం ఇచ్చాడే లేదండి, యేసు నన్ను స్వస్థపరిచాడని. 3వ పాయింట్ రాసుకుందాం. మోగ మరియు చెవిటి వాని కథ. మోగ మరియు చెవిటి వాని కథ. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 36వ వాక్యం. బి అని పెట్టుకుందామండి. తక్షణ శిశిరికం. ఏమండి? తక్షణ శిశిరికం అని పెట్టుకుందాం. బి తక్షణ శిశిరికం అని. పాయింట్లుగా రాసుకుందాం. ఇందులో కూడా 1, 2, 3 అలాగా. మీకు అర్థమవుతుందండి? రాసుకోవాలి. అన్న అర్థం కాకపోతే లెక్క అడిగితేనే ఈ మంచి విషయం మనకి తొందరగా అయిపోతుంది. వెళ్ళాలని తొందరగా చెప్తే నేను అర్థం అవుతుందా లేదా? అమ్మా అర్థం కాలేదమ్మా? అవునా, మేము వేరే దగ్గరికి వెళ్ళాలని. అట్లేదు కదా. ఇది అర్థం అవ్వాలని. అన్నిటికంటే సబ్జెక్ట్ మనకు అర్థం కాకపోతే మనకి ఆ భారం రాదు. అందుకనే అలాగైతే 2, 3, 4 గంటలు అవుతుంది. రైట్. బి అని పెట్టాం కదా, తక్షణ శిశిరకం అని పెట్టుకున్నాం కదా. ఇందులో 1, 2 అలాగా పాయింట్లు పెట్టుకుందాం. ప్రార్థన చేయమని వారిని ప్రోత్సహించండి. వారిని ఏం చేయాలండి? ప్రార్థన చేయమని వారిని ప్రోత్సహించాలట. ఇప్పుడు ఉదాహరణగా మనం చూడండి, ఆన్లైన్ ప్రార్థన వస్తే సాక్ష్యం ముందు వస్తారు. వచ్చిన తర్వాత వెంటనే స్తోత్ర ప్రార్థన చేయమని ఇస్తాం. సండే మన అకులాన్ని వస్తారు, ఫస్ట్ అన్నం చేయమంటాం. లేదు అన్నం రాకపోతే పరమ వస్తారు, పరమని చేయమని. చూడండి, వారిని ఏం చేయమనాలో? ఫస్ట్ ప్రార్థన చేయమని వారిని ప్రోత్సహించాలి. ఒకవేళ నేనే ప్రార్థన చేసుకోవాలా, నేనే పాటలు పాడాలా, నేనే డ్రమ్ కొట్టుకోవాలా, నేనే వాకింగ్ చెప్పాలంటే బాగుంటుందండి? ఎంతవరకు అది నా స్వార్థం అయిపోతుంది. ఇందులో ఉన్న విశేషమైన సంగతి ఏంటంటే ప్రోత్సహించాలి. ఏం చేయాలండి? ప్రోత్సహించాలి. ఇప్పుడు మీరు కూడా సంఘాలు కడతారు అంతే. కట్టిన తర్వాత మీరు ఏం చేయాలా? మీరు డొమ్ము కట్టుకుంటారా? కాదు. మీరే పాటలు పాడతారా? మీరే వాకింగ్ చెప్తారా? కాదు. మీరు ప్రార్థన చేయమనాలా, వాకింగ్ చెప్పమనాలా, ఇవన్నీ చేయమనాలా. ప్రార్థన చేయమని వారిని ఏం చేయాలండి? ప్రోత్సహించండి. ప్రభు ప్రార్థనను మోడల్ ప్రార్థనగా వారికి నేర్పించండి. ఏం చేయాలండి? ప్రభు ప్రార్థన మోడల్ ప్రార్థనగా వారికి నేర్పించండి. ఇప్పుడు మనమైతే మన ప్రార్థన ఎలాగో మనకు తెలుసు, కానీ వారికి తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. ఏది ఒకరు చెప్పండి. పరలోక ప్రార్థన 6వ అధ్యాయం ఉంటుంది కదా, మత్తయి సువార్త. వచ్చానే అనే వాళ్ళకి మోడల్గా నేర్పాలట. వాళ్ళు నేర్చుకోవడానికి, వాళ్ళు నేర్చుకోవడానికి కొత్తగా వస్తారు కదా. వచ్చేయమ్మా, మీకు పర్లోక ప్రార్థనలు వచ్చేసాయి. రైట్. 2వ పాయింట్
లేఖల లేఖల 3 పాయింట్ కదా? 3 పాయింట్ కదరా అని ఒకటి దాంట్లోనే బిలో ఒకటి పెట్టుకున్నాం కదనే, ఒకటి పెట్టుకొని ప్రార్థన చేయమని వారిని ప్రోత్సహించమని అని చెప్పాం కదా. అందులోనే మళ్ళీ అది ఏ ప్రార్థన చేయమనాలా అని అంటే ప్రభు. మరి ఇలాంటి బ్రేక్లు వస్తే మనం బాగానే వెళ్తాం. వర్షం పడిలా అంతే. లేఖనాలను చదివి మరియు అధ్యయనం చేయడానికి వారిని ప్రోత్సహించండి. ఇది మనకు జరుగుతుందంటే ఆగిపోయిందా? ఇది మనకు జరుగుతుందండి. ఇది మనకు జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? కష్టంగా తీసుకుంటున్నాం. ఇది బాబోయ్ నేను చెప్పలేనండి అంటున్నాం. ఏదో దేవుడు మనకి ఏదో బయలుపరిచి చేస్తున్నామంటే అమ్మో మనం చెప్పలేమండి. లేఖనాలను చదివి మరియు అధ్యయనము చేయడానికి వారిని ప్రోత్సహించాలి. రైట్. ప్రశ్న అండి, ప్రశ్న మనం పెట్టుకుందాం. ఒకరిని ప్రభు ఇది అందులోనే ప్రశ్న కాదండి, అందులోనే హెడ్డింగ్ సైడ్ హెడ్డింగ్గా పెట్టుకుందాం. వారిని స్థానిక సంఘానికి పరిచయం చేయండి. వాటికి ఏం చేయాలంటే ఇదేనండి హెడ్లైన్ అండి. వారిని స్థానిక సంఘానికి పరిచయం చేయండి లేదా కొత్త సంఘాన్ని ప్రారంభించడానికి వారిని ప్రేరేపించండి. ఏం చేయాలండి? వారిని స్థానిక సంఘానికి పరిచయం చేయండి లేదా కొత్త సంఘాన్ని ప్రారంభించడానికి వారిని ప్రేరేపించండి. మన పరమానే మన్నిపాలెం పంపం. అట్లాగే మీరు కూడా ఆయా గ్రామాలకు వెళ్ళి సువార్త పంచడం ఇట్లా జరుగుతుంది కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. ఇది ఎక్కడ జరుగుతుందంట? ఈ విషయాలన్నీ మనం 4-5 పాయింట్లు నేర్చుకున్నాం కదన్నా. ఇది ఎక్కడ జరుగుతుందంటే క్రైస్తవ పరిపక్వత సంఘ సందర్భం మాత్రమే కలుగుతుందంట. రాయండి, క్రైస్తవ పరిపక్వత సంఘము సందర్భంలో మాత్రమే కలుగుతుంది. సంఘం ఏమవ్వాలండి? పరిపక్వత అవ్వాలా. ఏమవ్వాలా? ఆ సంఘములోనే జరుగుతుందట. ఇది ఇంకా బయట సంఘంలో జరగదట. అతనే పాస్టర్ గారు, అతనే విశ్వాసి, అతనే బాధకుడు, అతనే నాయకుడు, అన్నీ అతనే. అంటే నేను డొమ్ము కొట్టుకోవాలా, నేనే వాక్యం చెప్పాలా, నేనే సాక్ష్యం చెప్పాలి. మరొకరు సాక్ష్యం చెప్పడానికి లేదు, మరొక వాక్యం చెప్పడానికి లేదు, వేరొకరు పాటలు పాడడానికి లేదు. అర్థమవుతుందమ్మా? అది అలా కాదు. మనం అందరం ఏం చేయాలి? కలిసి పనిచేయాలి. రైట్. అట్లా వచ్చామన్నా. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ 11వ లక్షణం ఇప్పటితో సమాప్తమైంది. ఇప్పుడు అడిగితేనే మిమ్మల్ని మరేంటి ఇలా అడిగింది అయ్యా? అందరూ ఆడని అడిగారు. మన చిన్న ఆడవాళ్ళు అడిగారు. ఓట్లు ఆలయ్యా? చదివి చెప్పారు. యేసును వారి జీవితంలోనికి స్వీకరించడానికి మీరు ఎవరికి ఎలా సహాయం చేస్తారు? సువార్త చెప్పడం ద్వారా ఏంటన్నా? అర్థమైంది, ప్రశ్న అర్థమైంది. ఒకసారి చెప్పండి. యేసును వారి జీవితంలోనికి స్వీకరించడానికి, వారి జీవితంలోనికి రావడానికి మీరు ఎవరికి ఎలా సహాయం చేస్తారు? సువార్త చెప్పడం ద్వారా సహాయం చేస్తారు. మీరు ఎలాగా? సువార్త చెప్పడం వల్లే మనం సహాయపడగలం. వారి జీవితంలోనికి మనం సువార్త ద్వారాగానే ప్రభువులో మీరు అంతేనమ్మా? రెండోది, మీరు యేసును ఎలా స్వీకరించారో మీ కథనాన్ని పంచుకోండి.
నా సాక్ష్యం. మీ సాక్ష్యం ద్వారా, సమరయ స్త్రీ సాక్ష్యం ద్వారా మీరు ఇతరులు క్రీస్తు వైపు ఎలా నడిపించారో మీ కథనాన్ని పంచుకోమంటున్నారు. మీరు క్రీస్తును ఇతరులకు పంచే విధానం, వాళ్ళు ఎలా వచ్చారో, ఎలాగా చేశారు, ఎంత కష్టపడ్డారో, ఎంత చేశారు, ఎన్ని మాటలు ఆడే రావుతో అలాగా ఏం చెప్పగలరు? ఇంటి దగ్గర డ్రాప్ అయ్యారే, మీరు పంచుకోలేదే అంటే మీరు ఇతరులు క్రీస్తు వైపు ఎలా నడిపించారో మీ కథనాన్ని పంచుకోండి. అంటే వాళ్ళు ప్రభు దగ్గరకు రావడానికి ఇన్ని కారణాలు, ఎంత కన్నీరు కారితే, ఎంత ఇన్ని మాటలు మాట్లాడితే, ఎంత బలవంతం చేస్తాయి, ఎంత ప్రేమ చూపిస్తే, ఇంకా చాలా ఉన్నాయి కదండి. ఏం చేస్తుంటారు అందుకని మీకు చెప్పలేదు. మీరు చెప్పని చెప్తున్నా కానీ ఎవరు మీరేమా ఎవరిని తీసుకురాలేదు ప్రకారం తీసుకుంటే వేరే వాళ్ళు చెప్పేసి చెప్పిన కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో ఏదైనా తెలుసుకోలేదు, వాళ్ళు స్వంతంగా తెలుసుకోలేదు. కనీసం అలా తీసుకొచ్చారు. మీరేమంటారు? అంతే అంటారా? మీరే అన్నయ్య తీసుకురావాలి నువ్వు రాసేసానా? రైట్. ఇది నేను చెప్పలేదు, అదే చెప్తూ నేను మిమ్మల్ని రైటింగ్లో తీసుకెళ్ళిపోయాను. అదే రైటింగ్ మీరు రాస్తూ మీకు ఈ లెసన్ ద్వారాగా మీకు ఏమంటుంది టోటల్గా ఒక మాటలో దేవుడికి నడిపించాలని వాళ్ళతో మాట చెప్పేసి వదిలేకుండా వాళ్ళని సన్నిధిలో చేయాలి. దేవుడు వాళ్ళకి చెప్పేసి వదిలేకుండా ఎల్లప్పుడూ వారికి సువార్త ఆహ్వానం కలిగించారు. అవి చెప్పేసి వదిలేకుండా వాళ్ళు ఎలా దేవుడిని అంగీకరిస్తున్నారు, ఏ విధంగా తీసుకుంటున్నారు దేవుని మాట మనం కూడా అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళు చెప్పే బాధలు బట్టి మనం కూడా ప్రార్థన చేసి అవసరతల కొరకు మనం నువ్వురా అవునక్క. అన్ని అర్థం చూడలేదండి, చెప్పురా. నిన్న కాదు మొన్న ఒకసారి చిన్న సందర్భం జరిగింది. ఏంటంటే అది నేను ఎక్కడ పాత రోడ్డు వెళ్ళాను. పాత రోడ్డు వెళ్ళేసరికి బండి ఆగిపోయింది. సాక్ష్యం నచ్చలేదు ఎదురుకుండా. వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడే చూసుకున్నాను, బాబు అందులో పెట్రోల్ దాంట్లో వాటర్ పోసాడు. చిన్నబాబు వెళ్ళిపోతుంది కదా అని ఆ రోడ్లో ఎక్కడో చూద్దాం అనేసి వెళ్ళిపోతాం కదా అనేసి వెళ్ళిపోతే ఆగిపోయింది. అన్నీ వచ్చి చాలా కష్టపడ్డాడు, తీసుకొచ్చి అన్నీ అక్కడ వెంకటికి అప్పగించాడు. అయితే వెంకటి మధ్యదారిలో కనిపించాడు. నేను ఆగమని పిలిచాను, అన్న కూడా ఆగమని చెప్పాడు. ఆగలేదు అంటే అయిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్నా అది న్యాయమైనా అసలు తెలిసిన మొక్కలు కదా, ఆగమంటే ఆగాలి కదా, మెకానిక్ అనే కదా ఆగమని చెప్పానంటే నాతో చెప్పలేదు అన్న, అన్నయ్యతో చెప్తున్నాడు. ఏమనంటే చెప్పాడు, ఆయన బండి వేరే దగ్గరికి ఇంజిన్ ఆయిల్ మార్చలేదు, దానికి తీసుకెళ్ళిపోయాడు, నా దగ్గర బాగు చేయించుకుంటానా. అర్థమైందన్నా, నా దగ్గర చేయించాలి కదా, వేరే దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళిపోవాలా, అందుకే నాకు కోపం వచ్చి నేను చేయించలేదు అని రాలేదు అన్నాడు. అంటే చూడండి, ఒక మెకానిక్, బండి మెకానిక్ వదలకుండా ఆయన వైపే నన్ను తిప్పించుకోవాలని ఆయన ఎంత కృషి చేస్తున్నాడో అర్థమైందండి. అలాంటిది మనం పరలోకం కొరకు ప్రజలు తీసుకురావాలంటే మనం ఎంత కృషి చేయాలి? మనం చేయగలమా, చేయలేమా? అయ్యా 11 పాటలు అయిపోయి మనం ఏం చేసాం? ఇప్పుడు చూడండి, మధ్య మధ్యలో మీరు మానేస్తుంటారు పనులని అవన్నీ. నాకు అనిపిస్తుంది నేను సరిగా క్లాసు చెప్పట్లేదా మానేయడానికి. తర్వాత ఎంత కష్టపడి ఎన్నో పనులు మానేసి ఎంతో బాగా కష్టపడి ఈ రాత్రంతా పగలంతా ఇది చెప్పడానికి, ఈరోజు ఎలా చెప్పడానికి రాత్రంతా పడుకోకుండా చదువుతాను. ఇది విన్నాను రైటే, వినడం వదిలేదు, పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలి. అలాంటిది రాత్రంతా కష్టపడిన తర్వాత మీరు మానేస్తారు, అప్పుడు మళ్ళీ వారం వస్తారు, అప్పుడు చెప్పాలనిపిస్తుందా? నాకు ఎలాగనిపించాలా? వదిలేయాలంటారా? వదలకూడదు. మీరు అలాగే ఇప్పుడు ఒకసారి వెళ్ళలేనప్పుడు రెండోసారి కూడా వారిని ఏం చేయాలంటే ప్రోత్సహించాలా. మీకు అర్థమైందండి? ఈ వారం మీరు రాలేదని మీ మీద నేను కోప్పడి క్లాస్ మానేస్తాను అని మానేస్తే ఎవరు లాస్ అయిపోతారు? మీకు అర్థమైందండి? అంటే ఈ 20 క్లాసులు గమ్యాన్ని చేరాలంటే మీ నుంచి నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, మీ నుంచి నేను ఎన్నో బుద్ధులు తిన్నాను, మీ నుంచి నేను ఎన్నో ఏమంటారు వ్యతిరేకతను కూడా చూశాను, మీ ప్రభావం ఎంత ఉన్నదో కూడా నేను చూశాను. మీకు అర్థమైందండి? అంటే ఈ క్లాసులు చెప్తుండగా మీరు ఒక్కొక్కసారి అంటే పనులకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు తప్ప ఆత్మీయతకి ఇంపార్టెంట్ ఇవ్వలేదని మీ నుంచి నేను గ్రహించడం జరిగింది. అట్లాగే సువార్త మనం చెప్పేటప్పుడు వారికి ఎన్నో పనులు ఉంటాయి కదా. ఒకరోజు వినొచ్చు, ఒకరోజు వినాలని అనే మనసు వస్తుంది. అప్పుడు మనం దూరిపోతే వారు మళ్ళీ బయటికి పోవడానికి అవకాశాలు ఉంటాయి, వాళ్ళ కష్టంలో ఉంటారు. మనం ఎంత దూరినా వారిని అస్సలు మనం పట్టుకోలేము. అలాంటిదప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు, అందుకనే సమయం మందు అసమయం మందు వారిని ఈజీగా మనం తీసుకురాగల శక్తి మనకు ఉంటుంది. ఒక అన్యుడే ఒక బండి గురించి మాట్లాడాడంటే నేనన్నా అది వింటూ ఆ మాట వింటూ నేను వస్తుంటే ఇతరులాగా నేను కష్టపడితే మేడ మీద మేడ కట్టుదని విశ్వాసం మందిరంలో నిండిపోయి అలా బాధ కలిగింది నాకు. మీకు అర్థమైందండి? మనం ఎందుకు పని చేయకూడదు? అతనిలా గురికి వెళ్ళి ఏకాగ్రతకి వెళ్ళి మనల్ని ఎందుకు ప్రోత్సహించబడాలా? పడకపోవాలి ప్రజలు. ఒకవేళ ప్రోత్సహిస్తే ప్రజలు రారా? ఇప్పుడు ఆ మాట అన్నాడంటే అతను, నేను మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాను సిగ్గు లేకుండా. వెళ్తానా? నేను వెళ్ళను, నేనైతే వెళ్ళను. అలాగా ఇంకా చచ్చిపోతాను కానీ బండను వదిలేస్తాను కానీ అలాగా. అట్లాగా మనం ఏం చేయాలంటే వదలకుండా వారిని దేవుని ప్రేమలో వారిని నడిపిస్తూ తప్పకుండా వస్తారు. అటువంటి సహాయం మనకు దేవుడు చేయడు కాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మగా స్తోత్రం. మీరు మాకు సహాయం ఇచ్చారు దేవా. ఈ యొక్క 11వ లక్ష్యం ద్వారా ఒక మంచి తీర్మానంలోకి మమ్మల్ని నడిపించారు ప్రభా. ఇప్పటి వరకు మేము పని చేయలేదని ఇప్పటి నుంచైనా చేయాలన్న ఒక భావాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా దేవా. నాకు ఒక్కడికి ఉంటే ఆ గురి సరిపోదయ్యా, బిడ్డలు కూడా కలగాలయ్యా. మీకు స్తోత్రమయ్యా. నా వంతు అయితే నేను చేస్తున్నాను ప్రభా. వారికి వాక్యాలు ఇవ్వడం, వారి ప్రార్థనలు ఇవ్వడం, వారిని ప్రోత్సహించడం అయ్యా, వారిని ముందుకు నడిపించడం నేనైతే నా వంతుగా నేను చేస్తాను.
నీ బిడ్డలను కూడా ఆ భారం ఇవ్వండి అయ్యా, ఆ బాధ్యత ఇవ్వండి అయ్యా. మీకు ఆ గురి ఆ బిడ్డలు చేయడానికి సహాయం చేయ ప్రభా. నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. అయ్యా మీరు కానీ తెలుసుకుంటే ప్రభా మేము ముందుకు వెళ్ళిపోగలమయ్యా. మీరు మమ్మల్ని ముందుకు నడిపించమని సహాయం చేయమని అయ్యా బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. ఎవరికీ వినిపించలేని అయ్యా ఆ మాటలు మాకు వినిపించేసావు అయ్యా. తండ్రి సరసాల నాయకుడు ఒక్కడే, కానీ ప్రభా ఆ యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవా నా కుటుంబాన్ని నేను రక్షించుకునే కృప నాకు అనుగ్రహించే ప్రభా. నీకు స్తోత్రమయ్యా. నా కుటుంబముతో నేను నీ పాదాల దగ్గర ఉండాలి. అదయ్యా నీకు స్తోత్రమయ్యా. అదయ్యా నా గురి, అదయ్యా మమ్మల్ని అలా నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం నాయన. దేవా సమరయ స్త్రీ వెమ్మటనే వెళ్ళిపోయింది ప్రభా. అయ్యా వెళ్ళిపోయి వాళ్ళందరినీ తీసుకొచ్చింది అయ్యా. పాపాత్మురాలయ్యా. ఈ వ్యక్తుల కోసం మేము విన్నాం ప్రభా, కానీ మేము పనిచేయలేకపోతున్నాం ప్రభా. నా మాట ఎవరింటారని అవిశ్వాసి రాజా, అవిశ్వాసం అయ్యా. అయ్యా ఒకవేళ విన్నా వారు నమ్ముతారా నమ్మరా అన్న విశ్వాసం, అవిశ్వాసం ప్రభా. అయ్యా ఎంత చెప్పినా కూడా వారు వినలేదే, నేను ఇంకా వెళ్ళనవసరం లేదు అట్లా మారిపోతుంది అయ్యా నా మనసు. దయచేసి అటువంటి ఫీలింగ్స్ లేకుండా సహాయం చేయ ప్రభా. అపవాది నుంచి నన్ను విడుదల దయచేయ ప్రభా. కృప చూపించయ్యా. నీకు స్తోత్రం అయ్యా. నా మాట ఏమైనా వాళ్ళకి అర్థం కాలేదా అని ఒక్కొక్కసారి నేను ప్రభా బాధపడిపోతూ ఉన్నాను ప్రభా, వేదన చెందుతూ ఉన్నాను ప్రభా. అయ్యో నేను పరిచర్యను ముందుకు కొనసాగించలేనైనా ఫీలింగ్స్ నాయన దయతో నన్ను నాయన కృప చూపించి నన్ను విడిపించయ్యా. నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. నువ్వు చేయగలవు ప్రభా. పరిచర్య నీది నాయన, బిడ్డలు నీ వారి ప్రభువా. దేవానికి స్తోత్రం అయ్యా. పరిపక్వతలోనికి తీసుకురండి నాయన, పరిపక్వతలోనికి తీసుకురండి నాయన. నీ బిడ్డల మాటలు ప్రజలు వినాలయ్యా. ఇది శక్తి వల్ల, పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఇంక దేని వల్ల కార్యం జరగదయ్యా. మీరు శక్తి పొందుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడుతున్నాయి ఈ పని జరుగుతుందని మీరు చెప్పారు కదయ్యా. తండ్రి మేము అట్లా నడిపింపబడినట్లుగా మీరు చేయండి, సహాయం చేయండి ప్రభువా. అయ్యా సహాయం చేయ ప్రభువా. మీ కృపలో మమ్మల్ని నడిపించమని, మీ సాక్షిగా మమ్మల్ని నడిపించమని, మహిమ పొందమని, యేసు నామములో మమ్మల్ని అభిషేకించమని, 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 అభిషేకించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.